brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేవంత్ ఉత్తమ్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలో బ్రిటన్ మాజీ పీఎం టోనీ బ్లేర్ తో పాటు గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో సమావేశం అవుతుంది రేవంత్ బృందం. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అవుతారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కు ఫిర్యాదు చేయబోతున్నారు సీఎం రేవంత్. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరనున్నారు రేవంత్ ఉత్తమ్. అలాగే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పాటిల్తో చర్చిస్తారు. సిఆర్ పాటిల్తో భేటీ తర్వాత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు సీఎం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. బనకచెర్లపై 3 రకాలుగా ముందుకు వెళ్లనున్నట్టుగా చెప్పిన రేవంత్ టెక్నికల్ గా, లీగల్ గా, పొలిటికల్ గా అడ్డుకుంటామన్నారు. రేపు ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ ఏఐసీసీ పెద్దలతో సమావేశమై వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లపై హైదరాబాద్ లో అఖిలపక్షం నిర్వహిస్తే ఢిల్లీకెళ్లి జల్ శక్తి మంత్రిని కలవడం వెనుకున్న రహస్యం ఏంటంటూ మండిపడ్డారు. నేటి పంపకాల్లో కేసీఆర్ చేసింది పాపం అయితే కిషన్ రెడ్డి చేస్తోంది ద్రోహం అన్నారు రేవంత్. ఇది ప్రభుత్వం అధికారిక కార్యక్రమం. నువ్వు మా ఇంట్లో ఫంక్షన్, మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు. ఇది అధికారికంగా ఏర్పాటు చేయాల్సింది. ఫిర్యాదు చేస్తున్నాము. ఆర్బిట్రేటర్ ఎవరు? 2 రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఆర్బిట్రేటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జలశక్తి మినిస్టర్ను కలుస్తున్నాము. కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలేదు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆ బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు.